హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు రాఖీకి నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో నేనైతే ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. వెళ్ళగానే ఫుడ్ పెట్టేసింది. ఫుడ్తో చంపేస్తుంది మా పెద్దమ్మ. రాఖీ కట్టడానికి మేము వస్తున్నామని చెప్పి ఏదైనా స్వీట్ ఉంటే బాగుంటుందని రవ్వ లడ్డు చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో చేసిన నెయ్యితోనే ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసింది మా పెద్దమ్మ మేము వస్తున్నామని. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు స్వీట్స్ అసలు నచ్చవు, బట్ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. అట్లా నోట్లో పెట్టగానే అట్లా మెల్ట్ అయిపోతుంది. స్వీట్స్ నచ్చకపోయినా దీని టేస్ట్ చూసి అట్లా తినేయాల్సిందే. చాలా అంటే చాలా నచ్చాయి నాకు. మా అన్నయ్య వాళ్ళు బయటకు వెళ్ళారంట. సో వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పింది. సో ఈ గ్యాప్లో నేను రాఖీ ప్లేట్ని డెకరేషన్ చేస్తున్నా. రక్షాబంధన్ అంటే అన్న చెల్లెల మధ్య ఉన్న లవ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, అన్న చెల్లి మీద చూపించే కేరింగ్కి గుర్తుగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. రక్షాబంధన్ రోజు చెల్లి అన్నకు రాఖీ కట్టి తను క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే అన్నయ్య కూడా చెల్లిని ఎప్పుడూ కాపాడుతానని హామీ ఇస్తాడు. సింపుల్గా రక్షాబంధన్ అంటే ఏంటో చెప్పాలంటే లవ్, బాండింగ్, రెస్పాన్సిబిలిటీకి ఇది సింబల్. యూజువల్గా రక్షాబంధన్ అంటే మనం అందరం ఏమనుకుంటాం, అక్క కానీ చెల్లి కానీ వాళ్ళ అన్నయ్యకి తమ్ముళ్ళకి రక్షగా ఉండాలని రాఖీ కడతాం కదా. ఓన్లీ అమ్మాయిలే రాఖీ కట్టాలి అని ఏం లేదు. అన్నయ్య కానీ తమ్ముడు కానీ వాళ్ళ అక్కలు చెల్లెలు ఎప్పుడు క్షేమంగా ఉండాలని భావిస్తూ రాఖీ కట్టచ్చు. నాకు ఇలాంటి రాఖీలు చాలా ఇష్టం. ఈవెన్ మా అన్నయ్య వాళ్ళకి కూడా ఈ రాఖీ చాలా ఇష్టం. ఇప్పుడు ఇవి ఎక్కడ దొరకట్లేదు. నార్మల్ ఇప్పుడున్న రాఖీలు ఎన్ని కట్టినా మా అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క రాఖీ కడితే మాత్రం వాడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు. తనకి నాకు ఇలాంటి రాఖీలు చాలా ఇష్టం. రాఖీ పండుగ ఇయర్లో ఒక్కసారి వస్తుంది, బట్ నేను ఆ ఇయర్ మొత్తం రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ కూర్చుంటాను. ఎందుకంటే మంచిగా గిఫ్ట్స్ వస్తాయి కదా, అండ్ మా అన్నయ్యలు అందరూ వస్తారు, వాళ్ళందరినీ ఒకే చోట చూడొచ్చు. ఆ డే మొత్తం వాళ్ళందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. మంచిగా రీల్స్ అండ్ ఫొటోస్ కూడా తీసుకుంటాం. నాకు అన్ని ఫెస్టివల్స్ ఇష్టమే, బట్ రాఖీ పండుగ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఈ రాఖీ పండుగ అయితే ఈవెన్ నాకు మాత్రమే కాదు, నాలాంటి అమ్మాయిలందరికీ ఈ రాఖీ పండుగ ఇష్టమే. ఎందుకంటే ఈ రాఖీ పండుగ రోజే కదా వాళ్ళకి బోల్డ్ అన్ని డబ్బులు గిఫ్ట్స్ వస్తాయి. రాఖీ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది రాఖీ ప్లేట్ అయితే. మా అన్నయ్య వాళ్ళు బయట నుంచి అయితే వచ్చేసారు, ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి రాఖీ కట్టాలి. మా చిన్నన్నయ్యకి రాఖీ అంటే చాలా ఇష్టం. నేను కట్టిన రాఖీని వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తాడు. అలా చూపిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇఫ్ ఇన్ కేస్ మేము రాఖీ కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కొంచెం లేట్ అయినా వాడి నుంచి కాల్ వచ్చేస్తుంది అనమాట మాకు, ఏంటి ఇంకా లేట్ అయింది ఇంకా రాలేదేంటి అని. అంత ఇష్టం మా అన్నయ్యకి రాఖీ పండుగ అంటే. మా అన్నయ్యలందరూ మేము కట్టిన రాఖీలు వాళ్ళంతటా వాళ్ళు తీయకుండా అది ఎప్పుడు ఊడిపోతుందో అప్పటి వరకు వాళ్ళ హ్యాండ్స్కి అలానే ఉంచుకుంటారు. మా పెద్దమ్మ వంటలు చేయడంలో చాలా బిజీ అయిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళేది నేను మా అక్క ఇద్దరు మాత్రమే, కానీ ఏదో 10 మంది వెళ్తున్నట్టు అన్ని వంటలు చేస్తుంది. ఎవరైనా కొట్టి చంపేస్తారు లేదా తిట్టి చంపుతారు. మా పెద్దమ్మ ఏంటో తిండితో చంపేస్తుంది. మా పెద్దమ్మ, మా అన్నయ్యలు, మా పెద్దనాన్న చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. అన్నయ్యకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉండేవి అప్పుడు. ఏంటో ఈసారి మాత్రం స్వీట్స్ అంటే అస్సలు వద్దు అంటున్నాడు. స్వీట్స్ మీద ఇష్టం మొత్తం పోయింది. నాకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది ఒకప్పుడు, బట్ ఇప్పుడు అంతా రివర్స్ అయింది. స్వీట్స్ అస్సలు తినలేకపోతున్నాను. లాస్ట్ క్లిప్లో నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ వాడికి ఇలాంటి రాఖీలు అంటే చాలా ఇష్టమని. సో అది కూడా కడుతున్నాను. ఆ రాఖీ బయటకు తీస్తున్నప్పుడు వాడి ఫేస్ చూడాలి మీరు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ రాఖీ కట్టగానే వాడి హ్యాండ్ మొత్తం మెరిసిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చిన్నన్నయ్య. నాకు ఇంకొక 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరికీ లీవ్స్ ఇవ్వలేదు. ఈ ఇయర్ వాళ్ళకి రావడానికి కుదరలేదు. లాస్ట్ ఇయర్ రాఖీకి మా పెద్ద అన్నయ్యకి మ్యారేజ్ అవ్వలేదు. ఈ ఇయర్ రాఖీకి అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది.
అండ్ అలానే ఇప్పుడు కూడా మా చిన్నన్నయ్యకి ఈ ఇయర్ మాత్రమే బ్యాచిలర్ రాఖీ కడుతున్నాను. తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ రాఖీకి చిన్నన్నయ్యకి కూడా మ్యారేజ్ అయిపోతుంది. మా అన్నయ్యలందరూ నన్ను చాలా కేరింగ్గా అండ్ ప్రొటెక్టివ్గా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్, కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ఆఫ్ మై లవ్లీ, కేరింగ్, స్వీటెస్ట్, హ్యాండ్సమ్ బ్రదర్స్. మా రాఖీ కట్టడం అయితే అయిపోయిందని పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకుంటే నాకేం హెల్ప్ అవసరం లేదు, మీరు అలా కూర్చుని ఈ డ్రింక్ తాగండి అని నా చేతిలో డ్రింక్ పెట్టేసి వెళ్ళిపోయింది. సో అందుకే కొంతసేపు అట్లా డ్రింక్ తాగుతూ టీవీ చూస్తూ అట్లా కూర్చున్నా. అదేంటో తెలియదు కానీ మేము ప్రతిసారి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన హాఫ్ అన్ అవర్కే నిద్ర వచ్చేస్తుంది. ఎలా అంటే అలా మనం అమ్మ ఒడిలో పడుకోగానే వెంటనే నిద్ర వస్తుంది చూడండి, అలా అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. మీలో ఎవరైనా నా సంక్రాంతి వీడియో చూసుంటే దానిలో ఈ డాగ్ని చూసే ఉంటారు. దీని పేరు బ్లాకీ. నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు అది చిన్నగా ఉండేది, ఇప్పుడు వెళ్ళి చూస్తే చాలా పెద్దది అయిపోయింది. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం, నేనంటే దానికి చాలా ప్రేమ. బ్లాకీ రా ఫోటో తీసుకుందాం, పోజ్ ఇవ్వు మంచిగా అంటే అస్సలు వినట్లేదు. అది పైకి ఎక్కేస్తుంది. ఎలా అయితేనో మా బ్లాకీ చేత ఒక పోజ్ పెట్టించి నేనైతే మంచిగా ఫొటోస్ తీసుకున్నా. ఈ గ్యాప్లో మా పెద్దమ్మ వంటలన్నీ తీసుకొచ్చేసింది. మీరే చూడండి అక్కకి నాకు ఎంత చేసిందో. ఇది వెజ్ బిర్యానీ, నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్, ఇదేమో పన్నీర్ కర్రీ చాలా బాగా చేసింది మా పెద్దమ్మ. అండ్ నెక్స్ట్ ఆవకాయ పచ్చడి. మా పెద్దమ్మ ఆవకాయ పచ్చడి చాలా బాగా పెడుతుంది. నేను ముందు చెప్పాను కదా రవ్వ లడ్డు చేసిందని, అది. అండ్ సోంపాపిడి స్వీట్, అండ్ నెక్స్ట్ వైట్ రైస్, అండ్ రసం చాలా వేడిగా ఉంది. ముద్దపప్పు, ఆవకాయ పైన అలా నెయ్యి వేసుకుని తింటే అబ్బా ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ ఒక థమ్స్అప్ బాటిల్ అండ్ పెరుగు. సో ఈరోజు అయితే నా లంచ్ ఇదనమాట. నో నాన్ వెజ్ ఈరోజు, ఓన్లీ వెజ్జీస్. నాకు వెజ్జీస్ అంటే చాలా ఇష్టం, నాన్ వెజ్ అస్సలు ఇష్టం ఉండదు నాకు. మా పెద్దమ్మ వడ్డిస్తా అంది, బట్ నేను నో చెప్పాను. ఎందుకంటే మా పెద్దమ్మ అయితే ఎక్కువ పెట్టేస్తుంది, నేను అంత తినలేను. అందుకే నాకు నేను పెట్టుకుంటా అని చెప్పాను. అలా కొంచెం అన్ని ఐటమ్స్ అయితే వేసుకున్నా. నాకు వెజ్ ఇష్టమని మాటే కానీ మా ఇంట్లో ప్రతిరోజు నాన్ వెజే ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఇలా ఓన్లీ వెజ్జీస్ చూస్తున్నా, చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు తినేలానే చూస్తున్నా. అండ్ ఆ పన్నీర్ కర్రీ స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మాకు పన్నీర్ అంటే అసలు ఇష్టం ఉండదు, ఎప్పుడు ఇంట్లో కూడా ట్రై చేయలేదు. ఫస్ట్ టైం మా పెద్దమ్మ ఇంట్లో ట్రై చేసింది అండ్ అది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ టేస్ట్ కూడా సూపర్. అండ్ మా పెద్దమ్మ పచ్చళ్ళు కూడా చాలా బాగా పెడుతుంది. మా ఇంట్లో పచ్చళ్ళకి మాత్రం కొంచెం దాంట్లో బెల్లం వేసి కలుపుకుని పక్కన పెట్టుకుంటాం మేము. మా అందరికీ అలా చాలా ఇష్టం. అయితే ఇంకా వెయిట్ చేయలేకపోతున్నా, సో ఫాస్ట్గా ఇవన్నీ టేస్ట్ చేసేస్తా. అండ్ వెజ్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ క్యారెట్, పొటాటో, బీన్స్ అవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి, చాలా నచ్చింది నాకు. ఇంకా పన్నీర్ విషయానికి వస్తే అది చాలా బాగుండింది. ఫస్ట్ టైం అయినా మా పెద్దమ్మ సూపర్గా చేసింది. ఎంతైనా మాస్టర్ షెఫ్ ఇంట్లో ఉన్నారుగా, బాగా వచ్చి తీరుతుంది అంతే. మాస్టర్ షెఫ్ ఎవరు అని అనుకుంటున్నారా? మా అన్నయ్య అండి. ఏంటి అంత తక్కువ పెట్టుకుంది అని అనుకుంటారేమో. నేను రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే, నాకు బాగా నచ్చిన ఫుడ్ అయితే అమ్మని ఎక్కువ పెట్టు తింటానని చెప్తాను, బట్ అది కంప్లీట్గా తినను, హాఫ్ పడేస్తాను. సో అందుకే నాకు ఎంత నచ్చిన ఫుడ్ అయినా అది కొంచెమే పెట్టుకుంటా. నెక్స్ట్ అయితే మా ఇంటికి వచ్చేసాము. నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మ నా చేతుల్లో ఈ బాక్స్ పెడుతుంది. ఏంటమ్మా అని అంటే, నీకు చాలా ఇష్టమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, ఇది మన ఊరి ఆడపడుచులందరికీ రాఖీ పండుగ కాబట్టి మన ఊరు ఆడపడుచులందరికీ పంపించారు. సో ఇది నాకు కూడా ఒకటి వచ్చింది శారీ అని చెప్పింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అట్ ద సేమ్ టైం కొంచెం సాడ్గా కూడా ఫీల్ అయ్యాను. ఆ టైంకి నేను అక్కడ లేను అని. నేను చాలా డై హార్ట్ ఫ్యాన్ పవన్ సార్కి. నేను పవన్ సార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు.
చాలా ఇష్టం సార్ అంటే. మా అమ్మ కోసం అలా సార్ శారీ పంపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శారీ కూడా సూపర్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా మీరు ఎక్కడ అని అడిగితే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్. అంతే గాయస్, ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్, బాయ్ గాయస్.